ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ ఇన్ దిస్ సిరీస్ ఒక చాలా గొప్ప డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అంటే సినిమాటోగ్రఫర్తో మాట్లాడబోతున్నాం. స్వాతి ముత్యం, ఆలాపన, అన్వేషణ, సితారా, జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన సిరివెన్నెల ఇలాంటి సినిమాల పేర్లు చెప్తే చాలు వారేమిటో అర్థమైపోతుంది. ఇప్పుడు మనకి రకరకాల టెక్నాలజీలు వచ్చాయి. మరి మానిటర్స్ అవి ఉండేవా అప్పట్లో మీకు? స్వాతి ముత్యం లాంటి గొప్ప సినిమాకి మానిటర్ లేదు. ఒక మనిషిని మనసుని కదిపి ఏడిపించే విషయంలో ఇండియాలోనే లేరు అలాంటి డైరెక్టర్. ఇది కొంచెం ఎక్సెంట్రిక్ వంశీ యూత్ తేడా ఉంది కదా, వయసు కూడాను. ఇలాగ అందరిలాగా నేను ఎందుకు ఉండాలి అని ఒక స్టైల్ ఇస్తుంది. కళ్ళు సినిమా మీ అసలు ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. 1970లో డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు విజయవాడలో ఆంధ్రనాటక కళా పరిషత్లో ఈ నాటిక వేశారు. అయిపోగానే ఒకసారి హాల్ అంతా అసలు స్టాండింగ్ ఓషన్ వచ్చింది. నేను నాతో పడుకుని పరిగెత్తుకు వెళ్ళి కలుబొడి మారుతరావు గారు ఎక్కడున్నారో ఫ్రంట్ రోకి వెళ్ళి 1987లో మేము ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి అనుకున్నప్పుడు జంజాల గారికి అడ్వాన్స్ ఇచ్చాం. అన్నప్పుడు ఒక 2 నెలలు కూర్చున్న తర్వాత జంజాల ప్రొడ్యూసర్ నన్ను పిలిచి చేద్దాం చెప్పి దిగితే అది కళ్ళు. కానీ ఎలా ఉండేవారు సార్ భానుప్రియ గారు? అప్పట్లో ఆవిడ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చామన్ ఛాయ్ అని. వంశీ ఈ మధ్య తను యూట్యూబ్లో ఏదో చెప్తూ రఘు భానుప్రియని వద్దన్నాడు. ఇప్పుడు చెప్తున్నాను నేను ఎందుకు వద్దంటాను కారణం, నలుపుగా ఉంటే తప్పు కాదు. ఒకటి మాత్రం నిజం, నలుపు అంటే వంశీకి ఇష్టం. అవును. జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన కిలకిల నగవుల వల్లపులు చిలికిన అంటే పడలేదంటే ఎందుకు మీరు వెళ్ళలేదు? అదొక డిఫరెంట్ జానర్ కదా. నా ఫస్ట్ పిక్చర్ చిరంజీవిది, మగమహారాజు. మగమహారాజు. ఇంకో పిక్చర్ చేశాను చిరంజీవితో, లేవని కాదు కానీ అందులో కెమెరా వర్క్ నాకేంటి, నాకు ఫుల్ మీల్ ఉండదు. అవును, అది మైండ్ సెట్. విశ్వనాథ్ గారి కంటే కమల్ హాసన్ విపరీతమైన ప్రేమ, అభిమానం, ఆరాధన. కమల్ హాసన్ అంటే ఎక్కడ లేని ఇష్టం విశ్వనాథ్ గారికి. ఆయన చేసి చూపిస్తారా? అయ్యో ఈ మూమెంట్ ఆయనే పెట్టింది. విశ్వనాథ్ గారు ఇలాగంటారు చేత్తో కెమెరా పట్టుకుని ఆయన రిహార్సల్ చేసి చూపించారు. అది తర్వాత కమల్ హాసన్ వచ్చి చేశాడు, అంత బాగా చేశాడు. కానీ షార్ట్ అయిపోయి కట్ రఘు నెక్స్ట్ షార్ట్ అంటే నా అసిస్టెంట్స్ మిగిలిన గొప్ప ఆర్టిస్ట్ అండి ఆయన. సో అయితే మహానుభావులు సార్ విశ్వనాథ్ గారిని చాలా తలుచుకున్నాం. ఆయన నటుడుగా ఇంకొన్ని సినిమాలు చేస్తే బాగుండని ఎంత అనిపించిందో. విశ్వనాథ్ గారు ఎంత గొప్ప నటుడు కానీ లేకపోతే దర్శకుడుగా కానీ ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఎంత ఎక్స్ట్రాక్ట్ చేస్తారనే దగ్గర ఒక చిన్న బిట్టు చెప్తాను. సిరివెన్నెల్లో అమ్మాయి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తా చూసారా? అవునవునవును. ఆ ముందు రోజున అమ్మాయికి నేషనల్ అవార్డు వచ్చింది. ఎవరికి? సుహాసినికి. ఇక్కడ సీన్ చూస్తుంటే అతి కష్టమైన సీన్. ఆయన ఏదో అనుకున్నా నాకు చెప్పారు, పెట్టాను షార్ట్ చేస్తుంటే చేస్తుంది ఆయన నచ్చట్లా, చేస్తుంది ఆయనకు నచ్చట్లా. ఈసారి కూడా అంతే చేసింది అమ్మాయి. రఘు మనకి ఇంతే ప్రాప్తం, వాళ్ళు నేషనల్ అవార్డు విన్నర్స్, కెమెరా మార్చు అన్నారు. కెమెరా మార్చు అంటే నేనేం చేయాలి నాకు అర్థం కావట్లా. కెమెరా మూవ్ చేయబోతున్నా, గబుక్కుని వచ్చి సువాసన చేయబోతున్నా. ఈ చివరి కనుకొల్లు కొల్లోంచి అమ్మ రావడం చూశారు. దగ్గరకు వచ్చిన తర్వాత ఉన్నారు. వెళ్తే ఆయన కొంచెం ఆయన తెలియకుండా టైం చూస్తే ఆయన ఏడుస్తున్నారు. నా కళ్ళ నీళ్ళు వచ్చేసింది. అలాంటి గొప్ప
మహానుభావులు సార్. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ. అందరికీ నమస్కారం. ఐ డ్రీమ్ మీడియా సగర్వంగా సమర్పిస్తోంది సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్. ఇంతవరకు మనం తెరపైన కనిపించే అందమైన లెజెండ్స్ని చూసాము. కొంతవరకు కొంతమంది దర్శకులతో కూడా మాట్లాడాం. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ ఇన్ దిస్ సిరీస్ ఒక చాలా గొప్ప డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అంటే సినిమాటోగ్రఫర్తో మాట్లాడబోతున్నాం. స్వాతి ముత్యం, ఇంకా ఆలాపన, అన్వేషణ, సితార, సిరివెన్నెల ఇలాంటి సినిమాల పేర్లు చెప్తే చాలు వారేమిటో అర్థమైపోతుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవర్ గ్రీన్గా నిలిచిపోయే ఆణిముత్యాలు ఇలాంటి సినిమాలు. అండ్ ఈ సినిమాలకి సినిమాటోగ్రఫర్గా పనిచేయడమే కాకుండా ఇంకా దాదాపు 80 సినిమాలకి వారు ఇలాంటి ఒక అద్భుతమైన విజన్ని అందించి ప్రేక్షకులకి కనువిందు చేసిన గొప్ప సినిమాటోగ్రఫర్. అండ్ ప్రస్తుతం ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూషన్ డీన్గా ఉన్నారు. వారితో మాట్లాడబోతున్నాం. ఇంతకీ వారు ఎవరో ఈ పాటికి మీ అందరికీ తెలిసిపోయి ఉంటుంది. శ్రీ ఎంవి రఘు గారు. ఇట్స్ ఆర్ గ్రేట్ ఆనర్ అండ్ ప్లెజర్ టు వెల్కమ్ హిమ్. సార్ నమస్కారం. నమస్తే అమ్మా. సార్, తెర వెనక హీరో అంటే మీరే. ఓకే అండి, కొంతవరకు ఒప్పుకుంటానండి సార్. ఎస్. 50 ఏళ్ల కెరియర్ పూర్తి చేసుకోబోతున్నారు అతి త్వరలో. 49 దాటి 50కి వస్తాను. 50కి వస్తున్నారు. ఇది తెరంగేట్రం చేసి ఫుల్ ఫ్లెజ్డ్గా మీరు తెరంగేట్రం చేసి 1984 కదా సార్ మగమహారాజు. అవునండి, విజయబాబు రెడ్డి గారిది. అవును. అంటే ముందు కే వాసు గారు ఒక బ్రేక్ ఇచ్చారు, కొత్త దంపతులని. పిచ్చికాత్మ గారు అబ్బాయి కే వాసు గారు. అవునవును, తెలుసు సార్ కదా. కాకపోతే అది కొన్నాళ్ళు బిజినెస్ యాంగిల్ ఆగినప్పుడు విజయబాబు రెడ్డి గారు నన్ను దీనికి పిలిచారు మగమహారాజుకి. అది ముందు రిలీజ్ అయిపోయింది. సో తెలుగు సినీ ప్రేక్షకులకి నేను మగమహారాజు సినిమా ద్వారా ఫస్ట్ టైము ఇంట్రొడ్యూస్ అయ్యాను. సో సినిమాటోగ్రాఫర్ పాత్ర ఏమిటి సార్ ఒక చిత్ర నిర్మాణంలో? అంటే కొంతవరకు మాకు తెలిసి ప్రేక్షకులుగా, బట్ ఆల్మోస్ట్ డైరెక్టర్తో సమానంగా మీరు ఆలోచించాలి కదా. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అన్నాగా. అంతే కదా. డైరెక్టర్ అదర్ దాన్ దట్ అంటే ఒక్క కెమెరా అండ్ దానికి సంబంధించిన మేడ తప్పించి మిగిలినన్నిటికీ ఆయన కంప్లీట్ కంట్రోల్. బట్ ఆయన తాలూకు ఆలోచనలు కానీ ఇంకొక రకమైన స్క్రిప్ట్లో ఉన్న మ్యాటర్స్ కానీ అన్నిటినీ కెమెరా పెట్టి దృశ్యరూపంగా మార్చే మెజిషియన్స్ మేము. అంతే కదా సార్. సో ఇలాంటి గొప్ప సినిమాలు అప్పట్లో చేస్తున్నప్పుడు అన్ని గొప్ప సినిమాలను చేస్తారు, కానీ ఇంత ఎవర్ గ్రీన్గా నిలిచిపోయాయి. కొన్నిటికి మీరు అవార్డ్స్ కళ్ళు చిత్రానికి ఫర్ ఎగ్జాంపుల్ అవార్డు కూడా అందుకున్నారు. అలా మీరు అప్పుడు ఊహించారా చేస్తున్నప్పుడు, లేదా అప్పుడు జస్ట్ మామూలుగా పని చేసుకుంటూ పోయారా? అంటే టార్గెట్ ఉంది మేడం, చిన్నప్పటి నుంచే ఉంది నాకు సార్. నాకు ఎందుకంటే మంచి మంచి సినిమాలు, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్, పదవంశీ నేను ఇండిపెండెంట్ కాకముందు నుంచి తగా వరల్డ్ సినిమా చూడాలు, అవార్డు గురించి చూడాలో ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్ ఫిల్మ్ మేకింగ్ మీద మైండ్ సెట్ ఉంది. ఓకే. అంటే మాస్ మీడియా ఒకటే కాదు, ఓవర్ సినిమాలు కాదు, అండ్ మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో కూడా విశ్వనాథ్ గారి ఏది కాదండి, మెయిన్ స్ట్రీమ్ శంకర్ ఏదైనా తీసుకున్నా బ్లాక్ బస్టర్స్ కదా. సో ఆ మైండ్ సెట్ ఉందండి. అంటే ఏదైనా కూడా కొంచెం స్పెషల్గా ఉండాలి. అది సినిమా స్పెషల్, డైరెక్టర్ స్పెషల్, నేను స్పెషలే. అదే మైండ్ సెట్, అలాంటి మైండ్ సెట్తో పనిచేశాను. సో మరి విశ్వనాథ్ గారితో మీ అనుబంధం ఒక కీలకమైన టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. డెఫినెట్లీ అండి. అదృష్టం దేవుడు ఇచ్చిన 2 వారాలు 2 సినిమాలు నా చేత ఆయన చేయించారు. అవును అవును సార్. అంతకంటే ముందు మీరు విజయవాహిని స్టూడియోస్లో పనిచేశారు కదా. తెరంగేట్రం అక్కడ జరిగిందండి. అదే అదే 1975 జూలై 15న కుడికాయలు పెట్టా వాహిని స్టూడియోలో యాజ్ కెమెరా డిపార్ట్మెంట్ అసిస్టెంట్ గానా, లేకపోతే ఫోకసింగ్ అసిస్టెంట్స్ అంటాం కదా. కెమెరాల్ని 12 ఫ్లోర్లు ఉన్నాయండి. 12 ఫ్లోర్లు 12 రకాల సినిమాలు జరుగుతాయి. అప్పుడు ఏంటంటే చెన్నై కూడా కాదు, నేను వెళ్ళినప్పుడు మద్రాసు ఈ 12 ఫ్లోర్స్ ఉన్న వాహిని స్టూడియో అన్ని రకాల లాంగ్వేజ్లో జరిగేవి. బేసిక్గా తమిళ్, నెక్స్ట్ ఇమ్మీడియట్ తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ అన్నీ అక్కడ జరిగేవి. సో ఆ 12 ఫ్లోర్స్లో జరుగుతున్నప్పుడు రకరకాల వాళ్ళతో పనిచేయాల్సిన అదృష్టం జరిగింది నాకు. అసలు సినిమాటోగ్రఫర్ అవ్వడం అనేది అంటే స్వతహాగా ఇంట్రెస్ట్ బాగా ఉంటే తప్ప రాదు. మీరు అందులో మీరు చదివిన సబ్జెక్ట్ కూడా కాదు కదా సార్, టెక్నికల్ ఆర్ట్స్ కొంత చదివారు. చిన్నప్పటి నుంచి ఫోటోగ్రఫీనా ఏంటి, పుట్టిన కాడి నుంచి మైండ్ ఎలా వెళ్ళిందంటే, మా నాన్నగారు రైల్వేస్లో పనిచేస్తారు అనుకోండి, ట్రావెల్ టికెట్ ఇన్స్పెక్టర్ చెన్నై గారు అని చెప్పి. ఆయన హాబీ ఫోటోగ్రఫీ, చిన్న కెమెరా పట్టుకొని కోడక్ బాక్స్ కెమెరా ₹6 బాక్స్ కెమెరాలో అవార్డులు కొట్టారు ఆయన 120 ఫిల్మ్తో. అయితే
అప్పటి నుంచే నాకు డెవలపింగ్ ఏంటో తెలుసు, ప్రింటింగ్ ఏంటో తెలుసు, కాంట్రాక్ట్ ప్రింట్ ఏంటో తెలుసు, బ్రోమైడ్ పేపర్స్ అన్నీ తెలుసు. అట్లా డెవలప్ అయిన తర్వాత కొంత ముందుకు వెళ్తే ఇంకా మూవింగ్ ఇమేజెస్ అంటే సినిమా మీదకి నెమ్మదిగా మైండ్ సెట్ వెళ్ళింది. కారణం నేను గుంటూరులో చదివినప్పుడు లీలామాల్ థియేటర్, అందులో ఇంగ్లీష్ సినిమాలు వారానికి 2-1 వెళ్ళేవి. మా నాన్నగారితో బయలుదేరి రిక్షాలో కూర్చొని వెళ్ళిపోవడం చూశాడు. అక్కడ నుంచి క్వాలిటీ సినిమా, వరల్డ్ సినిమా, హాలీవుడ్ సినిమాలు ఎందుకు అంత గొప్పగా ఉంటాయి, ఆస్కార్ కూడా నాకు అప్పుడే తెలుసు. ఆ డైరెక్టర్ల గురించి నేను చెప్పగలను, కెమెరా గురించి చెప్పగలను, కాస్టింగ్ గురించి చెప్పగలను. ఇప్పుడు కూడా అప్పటికి అలాగా తెలియకుండానే ఒక క్వాలిటీ ఫిల్మ్ మేకింగ్ మీద మంచి టేస్ట్ ఏర్పడిందండి. సో అలా మీకు అభిరుచి ఉండింది. సో అలా మీరు ఇండస్ట్రీలోకి వచ్చారు. ఫస్ట్ నుంచి కెమెరా పట్టుకోవాలని ఒక ఎస్, అవునండి. ఎవరి సినిమా చూసి ప్రభావితం అయ్యారు? ఏ సినిమాటోగ్రాఫర్ మీకు వరల్డ్ వైడ్ ప్రపంచ సినిమాలో అద్భుతం అని అనిపించేది, ఇలా చేయాలని? నాకు అంతకు సినిమాలో సినిమాటోగ్రఫీ దానికంటే ముందు చిన్నప్పటి నుంచి వాల్ట్ డిస్నీ పేరు ఆయన ఇష్టం నాకు స్వతహాగా. నా ఇంట్లో నా రూమ్లో నా దగ్గర ఐన్స్టీన్ ఫోటోగ్రాఫ్ సగం, ఈ వాల్ట్ డిస్నీ సగం 2 కలిపి నా దగ్గర ఉండేది అనమాట. నాకు పెన్నే ఉండేది. ఎస్ఆర్ఆర్ కాలేజీలో మేము జంజాల మీద నాటకాలు వేసినాడు. ఆ పోస్టర్ లాగా తమాషగా పెట్టేసేవాడు బయట రోడ్డు మీద, మెయిన్ రోడ్డు మీద. రంగాలంకరణ డిస్నీ అని ఉంటుంది నా పేరు, రఘుపతిలో. అలాగా సరదా. అయితే కొంచెం ఎదిగిన తర్వాత, మెచ్యూరిటీ వచ్చిన తర్వాత నాకు ఒక స్ఫూర్తి కలిగించిన మనిషి, డైరెక్టర్ పేరు చెప్తాను నేను, స్టాన్లీ కుబ్రిక్. 2001 ఏ స్పేస్ ఓడిసి నాకు మైండ్కి ఒక కొత్త విండోస్ ఓపెన్ చేసింది స్టాన్లీ కుబ్రిక్. అలాగా గ్రేట్ డైరెక్టర్స్ని, వాళ్ళ తాలూకు కెమెరామెన్ని, టెక్నీషియన్స్ అబ్జర్వ్ చేయడం అనేది అప్పటి నుంచి బాగా గట్టిగా తీసుకున్నాను అనమాట. సార్, ఒక్కొక్క సినిమాగా చూసుకుంటూ పోతే మీరు అన్ని సినిమాలు ఒక ఎత్తు, థ్రిల్లర్ సినిమాలు, హారర్ లాంటివి, అన్వేషణ లాంటి సినిమాలు ఒక ఎత్తు. అన్వేషణలో మీరు కెమెరా తిప్పేసి అసలు అడవులు చూపిస్తేనే ఆ తిప్పేయడంలోనే ఎక్కడో ఒక భయం కలుగుతుంది. అవును, ఒక సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అని చెప్పి ఇలా ఫాస్ట్గా వెళ్ళిపోవడం. అవన్నీ డైరెక్టర్ విజనా సార్, లేకపోతే మీరు సజెస్ట్ చేస్తారా? హౌ డస్ ఇట్ యాక్చువల్లీ వర్క్? ఎలా? వంశీకి ఈజ్ ఎ స్పెషల్ బ్రీడ్ అండి. అంగార గ్రహాన్ని నుంచి దిగిన కొంతమంది స్పెషల్ క్యారెక్టర్స్ అనుకుంటే మనుషుల్లో అలాంటి ఒక వ్యక్తి వంశీ. ప్యూర్ క్రియేటర్. చాలామంది క్రియేటర్స్ కాదు, కాపీ కొట్టి దాన్ని మెరుగులు దిస్తారు. ఇది ఈజ్ వండర్ఫుల్ ప్యూర్ క్రియేటర్. ఇతనికి కూడా కన్నడలో ఒక డైరెక్టర్ ఉన్నారు. ఆయన చేసిన ఒక కన్నడ సినిమాలో ఇలాంటి క్రైమ్ బ్యాక్గ్రౌండ్ చూసి తను చేసుకుని నేను కూడా ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్తో థ్రిల్ చేయాలి జనాల్ని. ఎంతసేపు సితారా అలాంటి క్లాసిక్స్ కాదు. ఫస్ట్ పిక్చర్ అతనిది మంచు బలగే. అవును అవును, మంచు బలగే. సో అని చెప్పేసి అప్పుడు తను థాట్లోకి వెళ్ళాడు. నేను దాంట్లో హ్యాండ్ హెల్డ్ కెమెరా, ఒక క్యారెక్టర్ అంటే కెమెరా ప్లేస్ ఏ రోల్, ఒక వేషం వేసినట్టే ఒక క్యారెక్టర్. దానికి నాకు కొన్ని రెఫరెన్స్లు ఉన్నాయి నేను చూసిన హాలీవుడ్ సినిమాలో. అవి నేను రెఫర్ చేసి ఇలా చేద్దాం వంశీ, కెమెరా మూవ్ అవుతున్నప్పుడు భయం వేస్తుంది, అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. ఆ కెమెరాయే ఒక క్యారెక్టర్ అయితే అది జంతువా మనిషి, మర్డర్స్ ఏం జరుగుతున్నాయి, ఎందుకు బ్లడ్ వస్తుందని. అలాగే ఇద్దరం కలిసి ఈ జనాల్ని కెమెరా స్క్రీన్ ప్లే ద్వారా భయపెట్టాలి. అఫ్కోర్స్ వెనకాల మంచి గొప్ప స్ట్రెంత్ ఇళయరాజా గారి రికార్డు. కలిసే చిలకల కొలికిరు పాడవేనే వలపులే తెలుపగా. ఏం పాటలు సార్ అసలు. లొకేషన్ రెండోది అప్పుడుకున్న ఫైనాన్స్. ఎక్కడ చేశారు సార్ లొకేషన్? తలకోనని, తలకోన. అప్పటికి మా గురువు గారు అక్కడ ఖైదు చేశారు చిరంజీవితో. బట్ ఏంటంటే మాకేంటంటే నిజానికి ఆ సినిమా స్టడీ క్యామ్ అని ఒకటి ఉండేది. అంటే మనం చేత్తో వెళ్తే జర్కీగా ఉంటుందని స్టడీ క్యామ్ అనేది కూడా డెవలప్ అయింది. అది తెచ్చుకునే స్తోమత లేదు. రెండు సినిమా స్కోప్లో చేయాలి నిజానికి. అది తెచ్చుకునే స్తోమత లేదా సార్? బడ్జెట్ లేదు మాకు. బట్ అంత పెద్ద సినిమా కదా సార్, అది పెద్ద సినిమా తర్వాత ఏంటంటారా? సక్సెస్ అయిన తర్వాత పెద్ద సినిమా అయిందండి. మేము చేసినట్టు చిన్న సినిమాని, అది చిన్నవాళ్ళమే చేసాం. సో సినిమా స్కోప్ కావాలి, అది కూడా లేదు. స్టాండర్డ్ ఫార్మాట్లో స్టడీ క్యామ్ లేదు కాబట్టి నా మైండ్ని స్టడీ క్యామ్గా చేసుకుని చేత్తో పట్టుకుని, కెమెరా కొంచెం చిన్నదనుకోండి, యారిఫ్లెక్స్లో 2B కెమెరా అని చెప్పేసి ఉంటుందండి. దాన్ని అడుగున మోటార్ పట్టుకుంటే నేను పర్ఫెక్ట్గా వెళ్ళగలిగేవాడిని విత్ ఆల్ దీస్ బ్యాలెన్సెస్. మైండ్ సెట్తో ఈ బ్యాలెన్స్తో చేసుకుని చిన్న జర్క్ ఉంటుంది కానీ మరీ స్ట్రెచ్డ్ అయిపోతుంది. అది మీరు ఆ సినిమాలో చూసే ఉంటారు. రెండోది ఏంటంటే
వాళ్ళు చదువుకున్నాను కాబట్టి అప్పటికే డిగ్రీ అయిపోయింది, డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ అయిపోయింది. స్వామి గారు లాంటి వాళ్ళ దగ్గర అసలు కెమెరాకి ఇలాంటి సినిమాలకి ఏం కావాలి, క్రైమ్ సినిమాకి థ్రిల్లర్ సినిమాకి ఏం కంపోజిషన్ కావాలి, ఫోర్గ్రౌండ్ ఏ లేకుండా ఒక షాట్ పెట్టకూడదు, ఫోర్గ్రౌండ్ ముందు ఏదో జిగ్జాగ్ ఉండి దాని మధ్యలోంచి వెళ్ళాలి ఇలాంటిది అనుకొని అక్కడ ఏదైనా చెట్టు ఉందనుకోండి క్రేన్ వేసామనుకోండి, క్రేను చెట్టు లేకుండా క్రేన్ అయినాం, లేదా ఇంకోటి ఏదో అనుకోండి ఏమీ లేదనుకోండి ఆ ఓడలు ఉంటాయి కదా ఆ సెట్ వాళ్ళతో చెప్తారు తీసుకొచ్చి నేను చెప్పించోడు మేకులేసి కొట్టేసేవాళ్ళు, దాని మీద వెనక ముందుకు వెళ్ళటాలు. ఎక్కువగా ఇలా ఉన్న చోట నేను మాత్రం దూరడానికి కొంచెం అది చేసుకుని గ్యాప్ చేసుకుని కెమెరా తీసుకుని లోపలికి వెళ్ళిపోవాలి. అలాగా చాలా డే నైట్. సో దాదాపు మీరు ఆర్ట్ డైరెక్టర్ కూడా ఒకలా చూస్తే, అంటే సినిమాటోగ్రఫర్ అయినా కూడా ఇప్పుడు ఓడలు తెచ్చి కొట్టడం భయానకమైన వాతావరణం క్రియేట్ చేయాలంటే ఎస్ ఇది డెఫినెట్గా అవన్నీ ఉంటేనే ఒక ఇది క్రియేటివ్ జాబ్ మేడం. మేబీ సినిమాటోగ్రఫీ ప్యూర్ టెక్నాలజీ సైడ్ ఉంటుంది, నాన్ టెక్నికల్ కూడా ఉండాలి ఇందులో. అవును. దీంట్లో